మహావిశాఖ నగరపాలక సంస్థ లంచగాళ్లకు అడ్డాగా మారింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన జీవీఎంసీ మరోసారి వెలుగులోకి వచ్చింది. లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి అడ్డంగా చిక్కారు. దాంతో జీవీఎంసీలోని అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్యాలయంలో కొంతమంది ఉద్యోగుల ధనదాహానికి జీవీఎంసీ అప్రతిష్ట పాలవుతోంది. ఇప్పటికే ప్రజల్లో జీవీఎంసీ లంచావతారులకు అడ్డాగా ముద్ర వేసుకుంది. ఇక్కడ పైసలిస్తే ఎటువంటి పనైనా జరిగిపోతుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీపై ఏసీబీ కన్నేసింది. చాలాసార్లు ఇక్కడి అధికారులు ఏసీబీకి కూడా చిక్కారు. అయినా ఉద్యోగుల్లో మార్పు రాలేదు. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణ. జీవీఎంసీ ఐటీ విభాగంలో ఇద్దరు అవినీతి పరులు ఏసీబీకి అడ్డంగా దొరికారు. జీవీఎంసీలోని ఐటీ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారి నుంచి 8,000 రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు ఏసీబీ అధికారులు. గతేడాది గోపాలపట్నం పద్మనాభనగర్లోని ఎస్సీ బీసీ కాలనీల్లో ఓ కల్వర్టు నిర్మాణ బాధ్యతను గల్లా శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కు అప్పగించారు. మొత్తం 18,20,000 రూపాయలకు ఈ కాంట్రాక్టు దక్కడంతో దాదాపు 13 లక్షల రూపాయల విలువగల పనులు పూర్తి చేశాడు. ఆ డబ్బులు ఇప్పించమని జీవీఎంసీలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ బిల్లులను జీవీఎంసీ ఫైనాన్స్ విభాగం క్లియర్ చేసి ఈ నెల 2న ఐటీ విభాగానికి పంపారు. ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని భావించిన ఓఎస్డీ గోవిందరావు 10,000 లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ను డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేమన్న కాంట్రాక్టర్ చివరికి 8,000 రూపాయలు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నాడు. అధికారికి డబ్బు ఇచ్చే పనిని తన అసిస్టెంట్ అనిల్ కు అప్పగించాడు. లంచం ఇవ్వటం ఇష్టం లేని అనిల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు పక్కా ప్రణాళికతో ఓఎస్డీ గదిలో ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్ రవి దగ్గర టేబుల్ పై ఉన్న పుస్తకంలో డబ్బులు పెడుతుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి గోవిందరావు, రవిని అరెస్ట్ చేశారు. ఈ గోవిందరావు సువారి గోవిందరావు, అతని అసిస్టెంట్ రవి. సువారి రవీంద్ర డబ్బులు తీసుకెళ్తే ఇది అసిస్టెంట్కి ఇవ్వమన్నాడు. అసిస్టెంట్ తీసుకొని వాళ్ళ తలక ఈయన గోవిందరావు తలక నోట్బుక్ లో డబ్బులు పెట్టాడు. ఆ సమయంలో మన సిగ్నల్ వచ్చింది. వెళ్ళి ఇద్దరిని కూడా ఆయన రూమ్ లోనే ఐటీ సెక్షన్ లో ఉన్న ఓఎస్డీ రూమ్ లోనే అదుపులో తీసుకొని అతను వాళ్ళ దగ్గర ఉన్న ఈ మా టైంటెడ్ అమౌంట్ 8,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఈ కన్సర్న్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ని కూడా సువారి గోవిందరావు సీజ్ చేశాం. దీంట్లో డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరిని కూడా ఎవరు రవి ప్లస్ ఇతని గోవిందరావు ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నాం. వాళ్ళిద్దరిని రిమాండ్కి పంపిస్తాం. జీవీఎంసీ ఐటీ విభాగంపై చాలా కాలంగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ దొరకడం ఇందుకు మరింత ఊతమిస్తోంది. జీవీఎంసీలో ఈ ఏడాదిలోనే 4 ఏసీబీకి చిక్కారు. గతంలో జోన్ 2 పరిధిలో పబ్లిక్ హెల్త్ విభాగానికి చెందిన ప్రభాకర్ 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జోన్ 1 పరిధిలో 1వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ విఎస్ఎన్ రాజు పారిశుద్ధ్య కార్మికుల జీతాల చెల్లింపు కోసం స్వర్ణభారతి వర్కర్ల సంఘం నుంచి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. ఓ మాజీ సైనిక ఉద్యోగి ఇంటి పన్నును తగ్గించేందుకు 5,000 లంచం తీసుకుంటూ గాజువాక బిల్ కలెక్టర్ సత్యవేణి ఏసీబీకి పట్టుబడింది. ఇలా అనేక సార్లు పలువురు అవినీతి పరులు చిక్కుతూనే ఉన్నారు. ఇప్పటికైనా వీరి ఆగడాలకు చెక్ పెట్టే కమిషనర్ ను జీవీఎంసీకి నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విశాఖ వాసులు.